ఇప్పుడు నార్మల్గా మనం చాలాసార్లు రూల్ 15 చెప్తుంటాం కదా. రూల్ 15 ఏంటి? 15,000 15 years 50% CAGR కదా. గత 15 yearsలో ఇండియన్ స్టాక్ మార్కెట్ 16.2% ఇచ్చింది. గత 15 yearsలో ఇచ్చిందా? ఫ్యాక్ట్ అది. మీరు 15 years బ్యాక్ అంటే ఈరోజు 40 ఉన్న ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 40 years 20 years బ్యాక్ వాళ్ళ శాలరీలో కనీసం ఒక 10-15 వేలు సేవ్ చేసే కెపాసిటీ ఉందా? 15 years బ్యాక్ చాలా మందికి ఉంటుంది. చాలా మంది 15 years బ్యాక్ ఒక 10-15 వేల రూపాయలు సేవ్ చేసే కెపాసిటీ ఉంటుంది కదా. ఎవరైతే 15 వేల రూపాయలు ఎవ్రీ మంత్ సేవ్ చేసుకుంటూ వస్తారో 15 yearsలో మనకు 16% వచ్చింది కాబట్టి 15 years వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ పోర్ట్ఫోలియో ఎట్ ద ఏజ్ ఆఫ్ 50కి ఒక 1 crore ఉంటుంది. అవునా? కానీ ఎంతమంది చేశారని స్టాటిస్టిక్స్ చేస్తే దాదాపుగా మీరు భూతద్దం పెట్టి వెతికినా ఎవ్వరు దొరకరు మీకు. అంటే 15 yearsలో 15,000 ఇన్వెస్ట్ చేసి పర్ మంత్ 15% ఎంజాయ్ చేసి పోర్ట్ఫోలియో 1 crore క్రియేట్ చేసుకున్న వాళ్ళు మీరు వెతికిన దొరకరు మీకు. ఎందుకంటే కన్విక్షన్ ఉండదు వీళ్ళకి. కన్విక్షన్ ఉండదు. నా జాబ్ గ్యారంటీ ఉంటుంది, నాకే ఇబ్బంది లేదు, నాకు క్విక్ రిటర్న్స్ కావాలి అని చెప్పేసి మనము ఒక 10 yearsలో ఎన్నైతే మిరాకిల్స్ చేయగలమో అవన్నీ మర్చిపోయి 1 yearలో చేయలేని పనుల గురించి ఆలోచిస్తారు. ఎలాబరేట్ చేస్తాను. నేను చెప్పే స్టేట్మెంట్ నేను చెప్పింది కాదు, ఒక గ్రేట్ ఎకనామిస్ట్ చెప్పాడు. మనము జనరల్గా ఏం చేస్తామంటే మన లైఫ్లో 10 yearsలో మనం చేసే వండర్స్ని వదిలేసి 1 yearలో నేను చేయలేను దాన్ని పాకులాడుతూ ఉంటారు. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రీసెంట్గా Dream11 క్లోజ్ అయింది, ఐడియా ఉంది కదా. దాంట్లో 26 crores అకౌంట్స్ ఉన్నాయి. దాని యొక్క CEO స్టేట్మెంట్ ఇచ్చాడు, మా దాంట్లో ఉన్న 26 crores అకౌంట్స్లో 99% ఆఫ్ అకౌంట్ హోల్డర్స్ ఆర్ లూజింగ్ మనీ మినిమం ఎట్ ద రేట్ ఆఫ్ 10,000 ఈచ్ అకౌంట్. ఓన్లీ 1% కూడా ప్రాఫిట్ చేయట్లేదు. కానీ అందులో 26 కోట్లు ఓపెన్ చేశారు, 26 కోట్ల అకౌంట్లు ఉన్నాయి. తర్వాత స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ 92% పీపుల్ ఆర్ లూజింగ్ మనీ అని మీకు సెబీ రిపోర్ట్ ఇచ్చేది, అందులో 22 కోట్లు ఉన్నాయి. తర్వాత క్రిప్టో కరెన్సీ అసలు ఓవర్ కనిపించారు మనకి, వాళ్ళు డబ్బులు సంపాదించే వాళ్ళు, అందులో ఒక 12 కోట్ల అకౌంట్లు ఉన్నాయి. 26, 22 కోట్ల స్టాక్ మార్కెట్, 12 కోట్ల క్రిప్టో కరెన్సీ. కానీ డెఫినెట్లీ డబ్బులు ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్లో గట్టిగా 5 కోట్లు కూడా లేవు. చూసారా? అంటే 40 లోపల ఎవరైతే ఏం చేయాలో అదంతా పక్కన పెట్టి 1 yearలో ఏం చేయలేనో వాటి గురించి పాకులాడుతూ ఉంటారు. సో పాకులాడి ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. కనుక మీరు 40 years వరకల్లా ఒక యాంపుల్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో పర్టికులర్గా, బికాజ్ ఇట్ బీట్స్ ఇన్ఫ్లేషన్, దిస్ ఈజ్ మిరకల్ దెన్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఈరోజు చూస్తున్నాం కదా, ఇల్లిక్విడ్ ఎంత ప్రాబ్లం ఉందో. అండ్ తర్వాత మీరు ఎటువంటి రియల్ ఎస్టేట్ తీసుకున్నా దానికి పెరిగిన గ్రోత్ రేట్ చూడండి, ఏది కూడా మీకు మ్యూచువల్ ఫండ్ బీట్ చేసే గ్రోత్ రేటే ఉండదు. ఎక్కడో ఒకటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ లాంటివి. కానీ మ్యూచువల్ ఫండ్ అలా కాదు. మార్కెట్ 15% ఇచ్చింది లాస్ట్ 15 yearsలో. దాదాపుగా యావరేజ్ ఎవ్రీ ఫండ్ హెస్ గివెన్ మోర్ దెన్ 12-13%. దట్స్ ద బ్యూటీ. సో ఇట్లా మనము ప్లాన్ చేసుకొని మనం ఫ్యూచర్ గోల్స్ చేసుకుంటే 40 to 80 లైఫ్ని పర్ఫెక్ట్గా లీడ్ చేయొచ్చు.